నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆలోచనను స్మరించుకుంటూ దేశ ఐక్యతకు ప్రతీకగా ప్రతి ఒక్కరూ రన్ ఫర్ యూనిటీ 2K రన్ లో పాల్గొని జాతీయ ఐక్యతను అంకిత భావాన్ని చాటారని శ్రీకాళహస్తి డీఎస్పీ నరసింహమూర్తి అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా శ్రీకాళహస్తి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ 2K రన్ శుక్రవారం శ్రీకాళహస్తి పట్టణంలో ది స్కూల్ ఆవరణ నుంచి BMC సర్కిల్, బజార్ వీధి, సూపర్ బజార్, పెళ్లి మండపం, ఆర్టీసీ బస్టాండ్ వరకు 2K రన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ కె నరసింహమూర్తి మాట్లాడుతూ దేశ ఐక్యత సమైక్యతకు ప్రతీకైన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ ఐక్యతకు ప్రతీకగా రన్ ఫర్ యూనిటీలో ప్రతి ఒక్కరూ పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. మేడం జన్మించారు. ఆయన స్వతంత్రానికి ముందు గాంధీ మహాత్మంతో ఫాలో అయ్యి అనేక రాబోయే రోజుల్లో కూడా అందరూ కూడా మనం బలంగా ఉండాలంటే మనం యూనిటీ అనేది ఉండాలి. అందుకోసం ఆ యూనిటీని ప్రజల్లో పెంపొందించి సమగ్రత, భద్రతను కాపాడడానికి స్వయంగా అంకితమవుతానని, అంతేకాక ఈ సందేశాన్ని తోటి వాళ్ళందరితో విస్తరింపజేయడానికి గట్టిగా కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క దర్శన్ ఆయన రాత్రికి రాత్రి భయపడి నైజాం నవాబ్ గారు తన సంస్థానాన్ని భారతదేశంలో కలిపారు. అందుకోసమనే ఆయన ఒక పేరు కూడా ఉంది మనకు, ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు, ఉక్కు మనిషి అంటారు. జాతీయ సమైక్యతా దినం సందర్భంగా అందరికీ నా శుభాభివందనాలు. ఈరోజు గౌరవనీయులు పెద్దలు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జన్మదిన సందర్భంగా మనం దేశవ్యాప్తంగా మరియు కాళహస్తి పట్టణంలో యూనిటీ ఫర్ రన్ అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది. యూనిటీ ఫర్ రన్ అనే కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే, గౌరవనీయులు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆయన సిద్ధాంతం ఐక్యత ఉండాలి, ఐక్యతతో మనం ఏమైనా సాధించగలం అనే ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని దేశాన్ని ఒక ఐక్యతతో ఒక మంచి దేశాన్ని నిర్మించడంలో ఆయన భాగస్వాములైనారు. స్వతంత్రం రాకముందు, స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మన భారతదేశాన్ని అనేక సంస్థానాలను విలీనం చేయడం ద్వారా భారతదేశం బలమైన దేశం అని చెప్పేసి ఐక్యత ద్వారా చాటారు. ఆయన జన్మదిన సందర్భంగా ఈరోజు మనం ఒక యూనిటీ ఫర్ రన్ అనే కార్యక్రమాన్ని కాళహస్తి పట్టణంలో విద్యార్థుల సహకారంతో, ప్రముఖుల సహకారంతో, మా సిబ్బంది యొక్క సహకారంతో ఒక 2K రన్ అనేది డి స్కూల్ నుంచి ప్రారంభిస్తున్నాము. ఇది వయా జయరామరావు స్ట్రీట్, నాలుగుమాడ వీధులు, ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా మేము ప్రజలందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్ కలిగించాలి. ఐక్యత మన బలం, మనం రాబోయే రోజుల్లో బలంగా ఉండాలంటే అందరూ ఐక్యతతో ఉండాలని ఒక అందరికీ కూడా ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ రన్ అనే కార్యక్రమాన్ని చేస్తున్నాము. సహకరించిన అందరికీ కూడా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సమాజంలో ఎదుర్కొంటున్న క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ కావచ్చు, సైబర్ క్రైమ్ కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, ఈ విషయాల పట్ల కూడా
మాతో పాటు వచ్చిన విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది. ప్రజల్లో కూడా చైతన్యం తీసుకురావడానికి కోసమని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాము. ప్రజలందరూ కూడా ఈ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి, అవేర్నెస్ కలిగి ఉండాలి. ఈ నేరాలను ఎదుర్కోవడంలో మేము మీకు ఎప్పుడు కూడా అండగా ఉంటాము. మీరు కూడా కొంత అవగాహన కలిగి ఈ శ్రీకాళహస్తీశ్వరాలయానికి అనుబంధ ఆలయమైన శ్రీ ప్రసన్న వరదరాజ స్వామి ఆలయంలో బాలాలయ స్థానంలో ప్రతిష్ఠించనున్న అత్తి వరరాజు స్వామి విగ్రహానికి విశేష పూజలు హోమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కొట్టె సాయి, ఆలయ ఈవో బాపిరెడ్డి దంపతులు, ఏఈఓ హేమాలిని పాల్గొన్నారు. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక హోమశాలలో హోమాలు నిర్వహించారు. వేద మంత్రాలతో విగ్రహంలోనికి ఆవాహన చేశారు. అనంతరం పుష్పాలతో సుందరంగా అలంకరించారు. వేద పండితులు ధూపదీప నైవేద్యంతో హారతులు ఇచ్చారు. వెంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తులు తరలివచ్చారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంకు అనుబంధ ఆలయమైన శ్రీ ప్రసన్న వరదరాజ స్వామి ఆలయం నందు శుక్రవారం శ్రీ అత్తి వరదరాజ స్వామి వారి పూర్ణాహుతి అనంతరం శ్రీ స్వామివారిని పలు రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి టి బాపిరెడ్డి దంపతులు, ధర్మకర్తలు, మండలి అధ్యక్షులు కొట్టే సాయిప్రసాద్ దంపతులు, పాలక మండలి సభ్యులు గుర్రపుశెట్టి లక్ష్మమ్మ, పగడాల మురళి, కౌసల్యమ్మ, రాఘవయ్య, విజయమ్మ గార్లు, ప్రత్యేక ఆహ్వానితులు శైలజ, ఏఈఓ హేమమాలిని, అనుబంధ ఆలయాల ఇన్ఛార్జ్ లక్ష్మయ్య, ఆలయ సిబ్బంది మరియు భక్తులు పాల్గొన్నారు.
లక్ష్మణ్కి మధ్య ఇస్తాం తీసుకుంటాం ఇది కానీ అంటాం అదే అంతా క్షేమ స్థైర్య ధైర్య వీర్య వినయాభయారోగ్య కనకల గోత్రోత్తమస్య శ్రేయనామధేయస్య సుప్రియా నామ్యాః సాయి నామధేయస్య దేవీ నామ్యాః నగరజితం మహన్మణిమధ్య వైభూర్య ప్రముఖ వరమణిఖజితో భవతు రామరాఘవ వరభద్ర కృష్ణ కల్కియాది దశమూర్తాభయారోగ్య ఐశ్వర్య ప్రదయ పురుషోత్తమస్య త్రేయం మనసా జడ అతో దేవావంతు నాయతో విష్ణుర్విచక్రమే ఇదం విష్ణుర్విచక్రమే త్రేధామిదవేపదోదరనివాసాయ శ్రీనివాసాయ సర్వస్య రిత్యై సర్వమేవ పరమం పరం కళ్యాణాద్భుతగాత్రాయ కామినార్థప్రదాయినే జన్మక్షేత్రం దేవకీ పుణ్య విద్యోద్భరం దేవే అభ్యాకామ్యాని పరిపూర్ణానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.